మనం చాలా సినిమాల్లో పురుష అఘోరీలను మాత్రమే చూసాం. కానీ ఉత్తర భారతదేశంలో మహిళా అఘోరీలు కూడా ఉంటారు. వీరు కూడా పురుష అఘోరీలు మాదిరిగానే శ్మశానాలలో నిద్రిస్తారు. మహిళా అఘోరీలు కాషాయ వస్త్రం ధరిస్తారు. మహిళలు అఘోరీలుగా మారటం అంత సులువైనది కాదు. ముందు వారు నాగసాధువుగా మారతారు. అంటే కనీసం 6 ఏళ్ల పాటు వారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలా వారు ఉండగలిగితే జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలరు అని సన్యాసి ఆచార్య మహామండలేశ్వర నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తారు. తర్వాత వారు తమకు తామే పిండ ప్రదానం చేసుకోవాలి. తమ రక్త సంబంధీకులను వదిలేసుకోవాలి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నిత్య కార్యక్రమాలు చేసిన తర్వాత శివారాధన చేస్తారు. సాయంత్రం సమయంలో దత్తాత్రేయ పూజలో పాల్గొంటారు. వీరు దత్తాత్రేయ తల్లి అనసూయాదేవిని ఎక్కువగా పూజిస్తారు. ఎన్ని పూజలు చేసినా వారు ఎలాంటి కోరికలు కోరుకోరు. కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించాలని వేడుకుంటారు. అఘోరీలు చనిపోయిన తర్వాత వారి దేహాన్ని నదిలో వదిలేస్తారు. సాధువుగా మారే సమయంలోనే పిండ ప్రదానం చేసుకోవడంతో పాటు దినకర్మలు చేస్తారు కనుక చనిపోయిన తర్వాత ఎలాంటి